విశాఖ ఉక్కుకు ఒకేసారి కేంద్రం అద్భుతమైన ప్యాకేజీ అయితే ప్రకటించింది. 11,440 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించింది. దీంట్లో వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద 1,140 కోట్లు ఇచ్చేందుకు, మిగతాదంతా మూలధనం కింద అంటే ఈక్విటీ పెట్టుబడి కింద అయితే కేంద్రం ఇచ్చింది. దీంతో పాటు వరుసగా వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కించడానికి ఇక నుంచి తీవ్ర స్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకపోతే కార్మికుల నిరసనలు చాలా రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇది ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ప్లాంట్ను పూర్తి స్థాయిలో మూసేస్తాం లేకపోతే ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పకుండా కార్మికుల మనోభావాలను పూర్తి స్థాయిలో గౌరవిస్తూనే ప్లాన్ను ఆదుకునేందుకైతే ఇది ఒక చర్యగా అయితే మనం చెప్పొచ్చు. దీనికన్నా ముడి సరుకు విషయంలో కూడా కేంద్రం మరో అడుగు ముందుకేసి ఒక మంచి వార్త చెబితే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే ఇక తిరుగు ఉండదనే మనం చెప్పుకోవచ్చు.